ప్రభు ఆదరణ స్వరం అని మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాం. గత వారాలలో పరిశుద్ధాత్మ ఎవరు, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం యొక్క అవసరత ఏమిటి, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందుకున్నప్పుడు శక్తిని ఏ విధంగా పొందుతాం అనే విషయాలను తెలుసుకున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఎన్ని దశలలో జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకున్నాం. మారు మనసు గురించిన అభిషేకం, యాజక అభిషేకం, రాజుగా అభిషేకం గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఈ వారం సంఘం ఏ పరిస్థితిలో ఉన్నది, పరిశుద్ధాత్మ యొక్క అవసరత సంఘానికి ఎంత ఉన్నది, దానికి మనమేం చేయాలి అనే విషయాలను గురించి మనం విందాం. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు వినిపించే వాక్యాలను విని ఆదరణ పొందుదాం. ప్రభు ఆదరణ స్వరం అను మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులందరికీ మా వందనాలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో శుభాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమానికి ప్రారంభానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నిత్యుడగు ఆత్మ, నీ పరిశుద్ధ పాదాల దగ్గర ఉన్నాం. యేసు నామమున నీ పాదాల దగ్గర ఉన్నాము. యేసు రక్తముతో కరుణాపీఠము తాగుతున్నాం. తండ్రి, కరుణించమని అడుగుతున్నాం. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని రికార్డ్ చేస్తుండగా నీ సన్నిధి మాకు తోడుగుంచండి. పరిశుద్ధమైన అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకము ఓ పరమ తండ్రి మాకు అనుగ్రహించి నీ వాక్కు, నీ స్వరము, నీ వర్తమానము మాకు అనుగ్రహించండి. బిడ్డలందరితో మీరు మాట్లాడండి. బిడ్డల యొక్క అవసరతలు మీకు తెలుసు ప్రభువా. ఓ పరమ తండ్రి, నీకు వందనాలు. అవసరానుసారంగా నీవే నీ మాటలను అందించి ఆదరించి ధైర్యపరిచి ఉత్సాహపరిచి దేవా ఉజ్జీవం చేసి ముందుకు సాగడానికి నీ చరాచర కొరకు సిద్ధపడడానికి సహాయం చేయండి. నీ కృపనివ్వండి. యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ముందు కార్యక్రమానికి కొనసాగింపుగా మన వాక్యమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోన్లో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభక్తమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. 2వ భాగముగా లోకాసు వార్త 4వ అధ్యాయము 18-19 వచనాలు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఒకసారి దేవుడు వద్దంటే మళ్ళీ అవునంటాడా? దేవుడు ప్రజలు ఆలోచించండి. దేవుడు మాట మార్చేవాడు కాడు, అబద్ధమాడేవాడు కాడు. ఒప్పించడానికి ప్రయత్నం చేయకండి. వద్దు అని అంటే వద్దు అంతే. తన కిందలు తపస్సు చేసినా సరే దేవుడు యొక్క ఉద్దేశం మారదు. వీడికి ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు దేవుడు. అప్పుడు చదువు. ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పున నువ్వు చేయవలనని అతనికి సెలవిచ్చాను. కనుక దేవుడు వద్దన్న దానిని చేయడానికి నేడు సిద్ధపడ్డాడు. దేవుని చూచి ఆ పంపబడిన ద్రవ్యము మూటలు ఆయన్ని చూచి
విడిచిపెట్టలేక సరే వెళ్ళన్నాడు. వెళ్ళమని చెప్పి దేవుని యొక్క దూతకి ఆజ్ఞ ఇచ్చాడు, కాటుకం పట్టుకుని వెళ్ళు అని వేసేయాను. గాడిద మీద వెళ్తా ఉన్నాడు, చావకులున్నారు కూడాను. వెళ్ళే త్రోవకి అడ్డుగా నిలబడింది. ఆ దూతను కనబట్టలేదు వీడికి, ఆ దర్శనము లేదు. కానీ ఎవరికి ఇచ్చాడు దేవుడు? గాడిదకి ఇచ్చాడు. గాడిద ఆ త్రోవలో అడ్డుగా కత్తి దూసి నిలబడినటువంటి దూతను చూస్తా ఉంది. మార్గం తప్పించి వెళ్ళిపోతుంది. ఏటీలకు వెళ్ళిపోతుంది, తినకెళ్ళాల్సింది పక్కకి వెళ్ళిపోతుంది. దెబ్బ కొట్టాడు, మళ్ళీ ఇటు తిప్పడానికి మళ్ళీ ఇంకా తప్పు త్రోవలో వెళ్తాం. అలాగ బొమ్మారు అయిన తర్వాత దేవుడు గాడిద నోరు తెరిచాడు. నేను చూస్తున్నాను, ఈ ముమ్మారు ఎందుకు కొడుతున్నాడు? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? గాడిద. గాడిద మాట్లాడుతుందా? దేవుడు ఇవ్వగలడు, నీకు ఇచ్చిన నోరు దానికి ఇవ్వగలడు. మాట్లాడుతూ ఉంది. ఈడు ఆశ్చర్యం ఏమిటి అనంటే గాడిద మాట్లాడుతున్నట్టు కూడా గుర్తించలేని స్థితి ఏంటి? ఏది గాడిద మాట్లాడుతుంది ఏంటి? యెహోవా గాడిదకు వాక్కునిచ్చాను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి. 3 సార్లు కొట్టేవారు. నేను నిన్నేమి చేసిద్దునని ఏం చేశాను నేను? బిలాము, నీవు నా మీద తిరగబడితివి. నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియిందునని గాడిదతో అని. ఏమంటున్నాడు? నా చేతిలో కత్తుంటే నేను నరికేద్దును. అయ్యా, ఇంతకాలం నుంచి నీ దగ్గర పని చేస్తున్నాను కదా, నేను మోసుకెళ్తా ఉన్నాను కదా, ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడికి. ఇవాళ ఎందుకు ప్రవర్తిస్తున్నాను, ఎందుకు ఆలోచించట్లేదు నువ్వు? ఎప్పుడైనా ఇలా చేశానా? ఎప్పుడు చేయలేదు. మరి ఇవాళ ఎందుకు చేస్తున్నావు? అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నువ్వు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచాను కనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా అప్పుడు గాడిద మాట్లాడిన తర్వాత అడ్డుగా నిలబడినటువంటి కత్తి పట్టుకున్నట్టుగా నిలబడి దోత మాట్లాడుతున్నాడు. ముమ్మారు నిన్ను గాడిద తప్పించింది, లేకపోతే నిన్ను నరికేసేవాడిని. నీ గాడిద నన్ను చూడగలిగింది, నీవు చూడలేదు. ఇంకా తర్వాత గ్రహించాడు, అయ్యా నీ స్థితి కాబట్టి వెనక్కి వెళ్ళిపోతాను, వెళ్ళు. నేను ఏ మాట అయితే నీ నోట్లో పెడతానో అదే పలకాలి. ఏ మాట అయితే నీ నోట్లో పెడతారో అదే మాట్లాడాలి, ఇంకోటి మాట్లాడడానికి లేదు. దేవుని సేవకులారా, ఎప్పుడైనా అడిగారు అలాగా? నేను సిద్ధపడతాను, ఆ పుస్తకం చూసి ఈ పుస్తకం చూసి ఆయన చెప్పింది ఈయన చెప్పింది అన్నీ చూసుకొని మాట్లాడుకొని సిద్ధం చేసుకొని, అది కాదు. దేవుడు ఏ మాట పెట్టాడు నోట, ఆ మాట పలకడం నేర్చుకోవాలి. దేవుని స్వాధీనం కావాలి. ఏ మాట దైవ సేవకుని నోట పెడతాడో దేవుడు అదే పలకాలి. సొంత మాటలు పనికిరావు, సొంత బోధలు పనికిరావు, ఇతరులు చేసే బోధలు పనికిరావు.
ఇతరు చెప్పే మాటలు పనికిరావు. ఎందుకు అని అంటే మోసకరమైనటువంటి దినాలు, మోసకరమైన బోధలు, దయ్యాల బోధలు, దురాత్మల బోధలు, దేవుని మాటలు లేవు. జోకర్లాగా నవ్వించేటటువంటి బోధలు చేస్తారు, ప్రజలు నవ్వించడానికి, ఆకట్టుకోవడానికి. ఏం ఉపయోగం? అని నవ్వితే ఎటవుతుంది నీకు? దేవుడికి ఏమవుతుంది? సీరియస్గా ఆలోచించాలి. ఆత్మీయ స్థితుల గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఏ మాట అయితే నేను నోటి పెట్టాడో దేవుడు అదే మాట మాట కలగాయి. అప్పుడు బయలుదేరాడు. భయం పట్టుకుంది. వెళ్ళిన ప్రతి చోట చూస్తున్నాడు, అన్ని దిక్కుల నుంచి చూస్తూ ఉన్నాడు, బళ్ళు అర్పిస్తూ ఉన్నాడు. దేవుడు ఏమి మాట్లాడుతాడు? దేవుడు తన నోట మాట ఉంచాడు, వెళ్ళిపడుకొని. ఆ విధంగా శాపించబడిన ఏం తీసుకొస్తే అందరిని ఆశీర్వదించడం అయితే నువ్వు శత్రుని అని చెప్పిన వాడు ఆఖరికి దేవుడు ఒప్పుకోడు అని తెలుసుంది. ఉపాయం చెప్పాడు వాడికి. తప్పుడు ప్లాన్. బలులు అర్పించి ఇశ్రాయేలు యవ్వనస్తులను అందరిని పిలవండి, ఆడపిల్లలను అరచేయండి, వారి చేత వ్యభిచారం చేయించండి, వారి పాపం మీద మన నాశనం చేసేస్తుంది అని ప్లాన్ చెప్పాడు. ఇలాగ ఇది బిలాము బోధ. దేవుడు ఒప్పుకోవట్లేదు అని తెలుసుకొని ఆఖరికాడు ఈ ప్లాన్ చెప్పాడు. బలులు అర్పించి యవ్వనస్తులను పిలిచి ఇశ్రాయేలులో నుంచి వారి చేత వ్యభిచారం చేయించే నిమిత్తము యవ్వనస్తులకు యవ్వనరాండ్రను వారి చేత పిలిపించని. ఆ విధంగా వేలాది మంది చనిపోయారు. బిలాము బోధను బోధించేటటువంటి వాళ్ళు దేవుని సంఘములో ఉన్నారంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. అది దేవుని సంఘమా? బిలాము బోధలు బోధించేటటువంటి సంఘము దేవుని సంఘమా? దయ్యాల సంఘం. అది దేవుని సంఘం కాదు. ఇంకొకటి ఉంది, యెజబెలును సంఘములో ఉండనిస్తా ఉన్నారు మీరు. యెజబెలును తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిరుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. అది ఈ యెజబెలు ఎవరు? రాజు అయినటువంటి అహాబు భార్య. దేవునికి వ్యతిరేకి, దేవుని సేవకులకు వ్యతిరేకి, దేవుని సేవకులందరూ కూడా నాశనం చేయించేది. తాను నమ్మినటువంటి, తాను తెచ్చుకున్నటువంటి విగ్రహాలు, దెయ్యాలు, దేవతలు, బొమ్మలు, వాటికి గుళ్ళు గోపురాలు కట్టించి బలులు అర్పించేటట్టు చేసేది. దేవుని సేవకులు వాళ్ళని నాశనం చేయించింది. నేడు సంఘములో కూడా అలాంటి విద్యలు నేర్చిన వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసా? యెజబెలు బోధలో యెజబెలు అక్కడ పనిచేస్తామంటే దేవుడు ఎలా పనిచేస్తాడు? బిలాము అక్కడ పనిచేస్తామంటే దేవుడు ఎలా పనిచేస్తాడు అక్కడ? అది దేవుడి సంఘం అని చెబితే ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానం. దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుంది? బ్లెస్డ్ ఆర్ ది అన్డిఫైల్డ్, అపవిత్రపరచబడిన వారు ధన్యులు. దేని చేత? సామెతల గ్రంథంలో రాయబడింది. అది అపవిత్రపరచబడిన వారు ధన్యులు. దేని చేత అని అంటే అపవిత్రమైన ఇలాంటి కార్యములు. సాతాను దగ్గరికి వెళ్ళేటటువంటి జనాంగం
విచారణ చేయడానికి. దేవునికి ఎంత కోపము అని అంటే 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం మనం చూస్తాం. అక్కడ ఎంత కోపము అని అంటే అక్కడ రాజుగారు, ఇజ్రాయేలు రాజుగారు ఆయన, ఆ రాజుగా ఉన్నటువంటి వాడు ప్రజలకి మాదిరి చూపాల్సినటువంటి వాడు ఏం చేస్తున్నాడు? రోగి అయ్యుండి ఎక్రోను దేవత దగ్గర విచారణ చేయండి నా నిమిత్తం అని చెప్పి సేవకులు పంపిస్తా ఉన్నాడు. ఎక్రోను దేవత ఎవరది? బెల్జెబూబు అంటే సాతాను అన్నమాట. పెద్ద సాతాను. మన దగ్గరికి విచారణ చేయడానికి వెళ్ళండి. ఎవడు పంపించేది? దేవుని ప్రజలు అని చెప్పబడిన ఇశ్రాయేలీయులకు రాజు. మరి దేవునికి ఎంత కోపం అవుతుంది? ఏలియా ఎక్కడో అడవిలో ఉన్నాడు. చిత్తం ప్రభువా అన్నాడు. చూడు, రాజు పంపినటువంటి సేవకులు ఎక్రోను దేవత దగ్గరికి వెళ్తున్నారు. ఎదురెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారు? ఆయన ఎక్రోను దేవత దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? విచారణ చేయడానికి. దేనికోసము? రాజుగారు అనారోగ్యంగా ఉన్నారు. ఓ పని చేయండి, వెనక్కి తిరిగి వెళ్ళండి. నీవెక్కిన మంచము దిగకుండా చచ్చిపోతావు నువ్వు అని చెప్పండి. ఇశ్రాయేలులో దేవుడు అనేవాడు లేడనుకొని ఎక్రోను దేవత దగ్గరికి వెళ్తా ఉన్నారా? నీవెక్కిన మంచము దిగి రాకుండా నిశ్చయముగా మరణమవుదువని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాడు. ఏమవుతుంది? చచ్చిపోతాడు. తిరిగి వచ్చారు. ఏం చెప్పిందరా అంటే, అయ్యా మేము వెళ్ళకుండా మధ్యలో ఒక ఆయన అడ్డొచ్చాడు. మీరు వెళ్ళేది ఎక్కడో తేగద్దారు కదా, తిరిగి వెళ్ళి రాజుతో చెప్పండి, నీవెక్కిన మంచం దిక్కుండా మంచం మీద చచ్చిపోతావు. కొమ్మలు, వ్యాధులు, వ్యసనాలు నింతలు, అకాల మరణం అంతా కూడా తన మీద వేసుకొని లోకములో కల్వరి సిలువలో పాప ప్రాయశ్చిత్తం చేశాడు, పరిహారం చెల్లించాడు, మరణాన్ని జయించి 3వ దినాన్ని తిరిగి లేచాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవునిగా లోకములో ఉన్నాడు. నేడు పరిశుద్ధాత్మ దేవునిగా లోకంలో ఉన్నాడు. తండ్రిగాను కుమారుడిగాను పరిశుద్ధాత్మ దేవునిగా ఉన్నటువంటి ఆ దేవుడే దేవుడు పరిశుద్ధాత్మ దేవునిగా ఈ లోకంలో ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఈ సంఘములో ఉన్నటువంటి తప్పులు, పాపము ఎత్తి చూపిస్తా ఉన్నాడు. ఈ సంఘములో బిలాము బోధలు బోధించే వాళ్ళు ఉన్నారు. ఇంకా వేరే బోధలు ఉన్నాయి. యెజబెలు బోధలు వినేవాళ్ళు ఉన్నారు. యెజబెలును వండనిస్తా ఉన్నారు సంఘంలో. అలాంటి సంఘము దేవునికి వ్యతిరేకమైనవి. అదే లౌకిక సంఘము ఈ కాలంలో ఉన్నటువంటి సంఘము నిలువెచ్చని స్థితి, పేరుకు మాత్రము దేవుని ప్రజలు. భక్తుడైన తిమోతికి రాసినటువంటి దాంట్లోనే భక్తి గలవారు అని చెప్పుకొని దాని శక్తిని ఆశ్రయించినటువంటి జనాంగము ఇప్పుడు ఉన్నటువంటి జనాంగం అంతా భక్తి గలవారు అని చెప్పుకొని 2వ పత్రికలో దాని శక్తిని ఎరగనటువంటి సంఘం, నిలువెచ్చని స్థితి, ఇటు వెచ్చగా కానీ చల్లగా కానీ లేనిటువంటి దుస్థితి. అంత్యదినముల అపాయకరమైన కాలములు వచ్చాయని తెలుసుకోను. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు,
అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. అది పైకి భక్తి గలవారు కానీ దాని శక్తిని ఆశ్రయించరు, ఎరగరు. నులివెచ్చని స్థితి, ఇటు చల్లగా కానీ ఇటు వెచ్చగా కానీ లేకుండా నులివెచ్చని స్థితి. ఈ నులివెచ్చని స్థితి దేవునికి చాలా అసహ్యకరమైన స్థితి. నీవు సరిగా నిలబడాలి, ఆత్మీయంగా సరిగా నిలబడాలి, ఆత్మీయంగా సరిగా నిలబడాలి. దేనితో నిలబడాలి? దేవుని మందసం పట్టుకొని. ఇశ్రాయేలు జనాంగము యొర్దాను దాటేటప్పుడు దేవుడు చెప్పాడు యెహోషువతో ఎలా దాటాలి. దేవుని యాజకులు దేవుని మందసం పట్టుకొని యొర్దాను నది మధ్యలో నిలబడి ఉంటుండగా అటు ఆ జలము ఇటు ఈ జలము రెండు భాగములు విడిపోయి ఆరిన నేలను దేవుని ప్రజలు దాటిపోయారు. మరణకరమైనటువంటి యొర్దాను నది, ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నది. దేవుని యాజకులు మందసమునే చేత పట్టుకుని దాటిపోయారు. అలాంటి అద్భుతమైన కార్యం జరగడానికి, మరణములో నుండి జీవములోనికి దాటిపోవడానికి జనాంగం, మరణములో నుండి నాశనములో నుండి జీవములోనికి దాటిపోవడానికి నీవు స్థిరంగా ఉండాలి. నీవు స్థిరంగా ఉండాలి. దేవుని పట్టుకొని మందసము పట్టుకొని దేవుని సన్నిధిలో మందసం పట్టుకొని నిలకడగా ఉండాలి. పరిశుద్ధాత్మ పూర్ణుడవై ఆత్మతో విజ్ఞాపన చేస్తూ, ఆత్మతో ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో నువ్వు నిలకడగా ఉండి నీ దేశము కొరకు, నీ ప్రజల కొరకు ప్రార్థన చేస్తుంటుండగా దేవుడు ఆలకించి దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీవున్న ప్రాంతం అంతా కూడా ఆశీర్వాదం పొందుతుంది. అలాగే దేశము నలుమూలల భక్తులు ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ పొందిన భక్తులు ఉన్నట్లయితే దేశమంతా మేలు పొందుతుంది. ప్రపంచం అంతా కూడా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క 10 మంది పరిశుద్ధాత్మ పూర్ణులైన భక్తులు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంటే దేవుడు దాటిపోడు. దేవుడు కృప గలవాడు, దయగలవాడు, దీర్ఘశాంతం గలవాడు. నీకన్నా నాకన్నా ఎక్కువ దుఃఖమైనకి. ఎందుకు అని అంటే చేతులారా సృష్టించినటువంటి సృష్టి అంతా కూడా మట్టిలో కలిసిపోతూ ఉంది. మట్టిలో కలిపేస్తున్నాడు వాడి నుండి దేవుని చేత కాదేమో అనేటువంటి రీతిగా అనిపించేలాగా ఉంది. ఎందువల్ల అంటే దేవుని ప్రజలు చెడిపోయినందువల్ల, దేవుని ప్రజలు దేవుని విడిచిపెట్టినందువల్ల, దేవుని ప్రజలు దేవుని మార్గమును విడిచిపెట్టినందువల్ల, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు, దేవునికి ఆయాసం కలిగించే కార్యక్రమాలు ఇవన్నీ చేయడం వల్ల దేవునికి రోషము కలిగి దేవుడు అక్కడ లేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందుమూలంగా ప్రజలు నాశనం అయిపోతూ ఉన్నారు. ఇంకా దేవుని ప్రజలారా, దేవుని యొక్క ఆత్మచేత నింపబడి అభిషేకం పొంది దేవుని సన్నిధిలో నిలబడాలి. ఎవరికి వారు ఈ దేవుడు దృష్టిస్తామన్నాడు, చూస్తూ ఉన్నారు. ఎక్కడ నాశనం జరుగుతూ ఉన్నా చూస్తూ ఉన్నాడు. ఎందుకనంటే దేవుని యొక్క ఉగ్రత దినములు రాబోతూ ఉన్నాయి. ఉగ్రత, ఇంకా పెద్ద ఉగ్రతలు రాబోతూ ఉన్నాయి. తీర్పులు రాబోతూ ఉన్నాయి. దాన్ని అడ్డుకునేవాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే.
దేవుని కోపమును చల్లార్చేటటువంటి వాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అడ్డుకునేవాడు దేవుడు. కనుక పరిశుద్ధాత్మ దేవుని నీవు నేను కోరుకొని ప్రార్థించి పొంది అభిషేకంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అభిషేకంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభు బిడ్డలారా, ప్రార్థన చేద్దాము, ప్రార్థన చేద్దాము. ధ్యానించండి దేవుని యొక్క వాక్యాన్ని, ధ్యానించండి. పోరందకమైషి కుకలందరకమందం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, నీ కార్యమును జరిగించే వందరాధారి క్షమించి కుకలందర కారు కింద కమందము. గో అనేకులు దేవా భయంకరమైన మరణానికి లోనై మట్టిలో కలిసిపోతూ ఉన్నారు. జనాంగము వారందరూ కూడా ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, నేను తెలుసుకునేలాగా నీ కార్యం జరిగించు. అదే సమయంలో ప్రార్థన ఆలోకించండి, ప్రార్థన ఆలోకించండి. పరిశుద్ధాత్మ దేవ అభిషేకంతో యేసు నామమున, యేసు నామమున ప్రతి రోగాన్ని గద్దిస్తున్నాను. యేసు నామమున ప్రతి వ్యాధిని గద్దిస్తున్నాను. యేసు నామమున కరోనాను గద్దిస్తున్నాను. యేసు నామమున మన దూతను బంధిస్తున్నాను. యేసు నామమున తాకబడి శక్తుల్ని బంధిస్తున్నాను. యేసు నామమున దురాత్మను బంధిస్తున్నాను. యేసు నామమున, యేసు నామమున బంధిస్తున్నాను. అగాధంలో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామం పోరంద కార కింద గమనించి కుకలందర కమందవం. పరిశుద్ధాత్మ దేవా, నీ కార్యములు జరిగించు. నీ ప్రజలకు దేవా కావలసిన కృపనివ్వండి, అభిషేకం ఇవ్వండి, ఆత్మతో నింపండి. పోందరకి దర దరశ కారు కింద మీకు కుకలందర కమందము. తందర కారు కింద కవిసి కుకలందరం కార్యము జరిగించండి. నీ చేతులకు అప్పగిస్తున్నాం. అందర శ్రమైసి కూరంద కమందు. నీ ప్రజలమైన మేము ఏ విధంగా మారు మనసు పొంది దేవుని తోడు తిరగాలి, ఏ విధంగా పరిమితండి యేసు నామములో బాప్తిసం పొందాలి, యేసు నామమున ఏ విధంగా పరిశుద్ధమైన ఆత్మచేత నింపబడాలి, అభిషేకం పొందాలి. పరమతండ్రి అనేక సంగతులు మాతో బోధించిన దేవుడివి, నీవే కార్యం జరిగించు. పాతారందకమైసి కుకలందరం ఈ భయంకరమైనటువంటి స్థితిని మార్చండి, భయంకరమైన స్థితిని మార్చండి. దేశాన్ని మార్చండి, ప్రజలను మార్చండి, అధికారులను దర్శించండి, నాయకులను దర్శించండి. ప్రపంచ నాయకులు దర్శించు, ప్రపంచ ప్రజలు దర్శించు, ప్రజలను రక్షించు దేవా. నేను కూర్చొని జ్ఞానం ఇవో పరమతండి. గొర్రెల వలె దేవా నాశనం అయిపోతా ఉన్నారు. ఓ పరమతండి, నేరుగానటువంటి జనాంగం మట్టిలో కలిసిపోతా ఉన్నా. భయంకరమైన స్థితి. పాందార శమీశీకందరం నీ ప్రజలమైన మేము నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తాం. కనికరించమని అడుగుతున్నాం. పానందకమైషి కుకలందరం క్షమించమని అడుగుతున్నాం. పరిశుద్ధ రక్తముతో కడగమని అడుగుతున్నాం. శుద్ధి చేయమని అడుగుతున్నాం. దేవానికి బంధనాలు, యేసు బంధనాలు చెల్లిస్తున్నాం. ఓ దుస్తులు కట్టిన ప్రతి కట్టు కూడా యేసు నామములో విప్పేత్తరం దుస్తులు వేసే ప్రతి బంధకాన్ని యేసు నామములో తెంచేత్తరం దుస్తులు యొక్క కారములు వేస్తున్నాం. తీసేత్తరం చూసే కాడిని యేసు నామములో విరగొట్టి విడుదల పడుతున్నాం. పరమతాన్ని అయ్యా వందనాలు. నీవు మోచకుడివి, సృష్టికర్తవు, మంచి కాపరివి. ఓ ఎలోహిం, మమ్మల్ని కొనుక్కున్నా. ఓ నాయకుడివి, యజమానివి. ఓ అద్వానాయి, యెహోవా అద్వానాయి, యెహోవా రోహి, మంచి కాపరివి దేవా. ఈ కృపను చూపించాలి. యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడివి. నీ హస్తము చాపండి. నువ్వు పొందిన గాయముల చేత స్వస్థత లభిస్తున్నది. నీ ప్రజల మీద ఆధారపడడానికి ఓ ఇతరులను అనేకులను సన్నిధికి రప్పించడానికి, ఆశీర్వాదము స్వస్థతను పొందడానికి సహాయం చేయండి. కృపనివ్వండి. దరంద కమైషి కుకలంద కార కింద వేసి కొందరంద కమందం. నీ దీవెన ఆశీర్వాదం యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. వాక్యం విన్నారు కదా. వినిన వాక్యం కొరకు ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానించవలసిందిగా కోరుతున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మేము వాటి గురించి తప్పకుండా ప్రార్థన చేస్తాం.
దేవుని నామమున వందనములు.